ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రతి ఒక్క విశ్వాసి నమ్మవలసింది ఏంటంటే, రక్షింపబడిన వెంటనే దేవుడు ఒకనిని ఆశీర్వాదము అన్న మార్గంలో నడిపిస్తాడు. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలి అని కోరుకుంటున్న దేవుడు మన దేవుడు. అందుకే ఆయన స్వారూప్యంలో, ఆయన పోలికలో మానవుని చేసిన వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ఆశీర్వాదాన్ని అనుభవించండి. గాడ్ బ్లెస్ దెమ్ అండ్ గాడ్ సెడ్ అంటు దెమ్ అని దేవుని వాక్యంలో మనం చూడగలం. హల్లెలూయా. ఈ ఆశీర్వాదము అన్నది అయిష్టంగా ఉంది అనేవారు ఎవరు ఉండరు. ఎవరైనా సరే ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదాల కోసము నేను ఏమైనా చేస్తా, దేవుణ్ణి నేను అడుగుతా, కావాలంటే మీరు అడిగినా సరే నాకేం అభ్యంతరం లేదు, దానికోసం నేనేమైనా చేయమన్నా కూడా చేస్తాను, నాకు దేవుని ఆశీర్వాదం అయితే కావాలి అని ప్రతి ఒక్కరు ఆశపడేవారే ఉంటారు. కానీ ఎందుకులే దేవ ఆశీర్వాదము అనేవారు ఉన్నారా? ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఇంకా ఇంకా ఆశీర్వదించు అనేవారే ఉంటారు. మనకు ఇంకా రక్షణ, విమోచన, యేసయ్య దీవెన అన్నది తెలియని కాలంలోనే ఒక ఆయన ఈ ఆశీర్వాదం కొరకే పెనుగులాడి దేవుని చేత ఆశీర్వదింపబడ్డం జరిగింది. మన ప్రియమైన యాకోబు. దేవుడంటే పరిపూర్ణమైన అవగాహన, గ్రహింపు లేని ఆ కాలంలోనే ఆశీర్వాదం చాలా గొప్పది అని ఆ జనులు గ్రహించారు. ఆశీర్వాదం కొరకు మనం ఎంత దూరమైనా వెళ్ళాలి అని వారు ముందుగానే నిర్ణయించుకున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి వారు వదలలేదు, అది వచ్చేంత వరకు వదలలేదు. తప్పక ఈ ఆశీర్వాదం గొప్పది అని దానిని నింపుకున్న తరువాతనే ఆ దేవదూతను కూడా వదలడం జరిగింది. ఆశీర్వాదాన్ని దేవుడు ఆయన బిడ్డలైన వారికి మొదటిగా అనుగ్రహించాడు. రక్షింపబడిన, విమోచింపబడిన వెంటనే ఆశీర్వాదాన్ని నింపి, నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నీవు దీవింపబడాలి అని నేను కోరుకుంటున్నా, నీవు ఆశీర్వదింపబడాలి అని నేను ముందుగానే ప్రణాళిక రచించా. దానికి గాను ఆయన ఎఫెసీలు 1:3 ఏమంటున్నాడు ఒకసారి చూద్దామా? బ్లెస్డ్ బి ద గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ హ్యావ్ బ్లెస్డ్ us with all spiritual blessings in heavenly places in Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని దేవుడు మొదట అనుగ్రహించాడు. ఆయన బిడ్డలైన వారికి, క్రొత్త నిబంధన భక్తులైన వారికి, నూతన నిబంధనను పుచ్చుకున్న వారికి ఆయన అనుగ్రహించాడు అనుటకు ఎన్నో వాక్యాలు ఉండగా ఇది ఎంతో శ్రేష్టమైనది. దీని యొక్క సారాంశాన్ని మనము ధ్యానిస్తే దేవుడు ఏం చూపిస్తున్నాడు అంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పరలోక సంబంధమైన ప్రతి విషయాన్ని భూ సంబంధమైన మనము గ్రహించులాగున దేవాతి దేవుడు చేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మన శరీరాలు, మన జీవితాలు, మన బ్రతుకులు మట్టి ఎలా ఉంటుందో ఆ మట్టికి మనం ఏమాత్రం తీసిపోని ఒక స్టాండర్డ్స్ లో ఉన్న మనలను వెతికి రక్షించిన యేసయ్య ఇప్పుడు పరలోకం నుండి తండ్రి అయిన దేవాతి దేవుని చేత పరలోక సంబంధమైన ప్రతి ఆత్మ సంబంధమైన విషయాలలో మనము పాల్పంపులు పొందు విధముగా ఆత్మ సంబంధమైన ప్రతి విషయాన్ని మనము అనుభవించులాగున గొప్ప ధన్యతను దేవుడు మన ప్రభు అయిన యేసయ్య మనకు అనుగ్రహించాడు. దీనినే ఆయన ఆశీర్వాదముగా పేర్కొంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యములో ఏముంది? క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. హల్లెలూయా. పరలోక సంబంధమైన ఏ విషయాలు ఇప్పటివరకు మనము చూడడం జరిగింది మన జీవితంలో? ఒకసారి ఆలోచించండి. ఏం పొందుకున్నాం పరలోక సంబంధమైంది? ఎలాంటి దాంతో నేను నింపబడ్డా? ఒకసారి ఆలోచించండి. పరలోక సంబంధమైనవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం పొందుకోవాలి. మన జీవితమే దానికి సరిపోదు. మనం ప్రతిదినం పొందుకుంటూ ఉన్నా సరే సరిపోదు. అందుకే దేవుడు పరలోక సంబంధమైన వాటిని మనము తేరి చూచుటకు, వాటిని ఆస్వాదించుటకు దేవుడు విశేషమైన సమృద్ధి అయిన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ వాక్యము ద్వారా ఈ విషయాలన్నిటిలో కూడా మనము ప్రయాణం చేస్తాం, పాలు పంపులు పొందుతాం. ఈ ప్రతి విషయంలో కూడా మనము దీవెనలు పొందుతాం.
దేవుడు అనుకున్నట్లుగా ఆశీర్వాదాలను మనము అనుభవించగలం. మరి పరలోక విషయములలో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను అనుగ్రహించిన దేవుడు ఈ భూమి పైన మనల్ని ఉత్తిగానే పెట్టలేదు. ఈ భూ సంబంధమైన విషయాలలో మనము కొదువతో ఉండులాగున చేయలేదు. ఆత్మ సంబంధమైన పరలోకమైన విషయములలో మీరు శ్రద్ధ వహించండి. మీరు ఎదురు చూడకనే, మీరు అడుగకనే, మీరు విజ్ఞాపన చేయకనే మీ శరీర సంబంధమైన భూ సంబంధమైన మన జీవనానికి సంబంధించిన ప్రతి ఆశీర్వాదము కూడా ఆటోమేటిక్ గా మీ జీవితంలోనికి దిగుతుంది. పరలోక సంబంధమైన విషయాల పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉంటే, ఆత్మ సంబంధమైన యోచన కలిగి ఈ హెవెన్లీ థింగ్స్ ని నేను పొందుకుంటాను. హెవెన్లీ ప్లేసెస్ లో ఉన్న మిస్టీరియస్ థింగ్స్ ని, సీక్రెట్ థింగ్స్ ని, హెవెన్లీ థింగ్స్ ని నేను పొందుకుంటాను అని గనుక మీరు ఆశ చూపించగలిగితే, భూ సంబంధమైనవి చాలా స్వల్పమైనవి దేవుని దృష్టిలో. మనం ఏం చేస్తున్నాం అంటే దీనికి బదులుగా వీటిపైన ఎక్కువ దృష్టి కలిగి ఉన్నామో వాటి గురించి అసలు పట్టించుకోవట్లేదు. నో 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 గాడ్ ఇస్ షోయింగ్ us a reverse manner. ఆత్మ సంబంధమైన పరలోక విషయములు మొదట, తర్వాత భూ సంబంధమైనవన్నీ నీవు అడగొచ్చు, అడగకపోవచ్చు, కానీ దేవుడు నీకేం అవసరమైనదో ఇవ్వకుండా ఉండడు. నీకేం కావాలో ఆయన నింపకుండా ఉండడు. ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి అంటే నీవు అడగొద్దు అని దేవుడు అనట్లేదు. ఒకవేళ ఆత్మ సంబంధమైన పరలోక విషయములలో నీవు చాలా చాలా శ్రద్ధ కలిగి అందులోనే నీవు బిజీ అయిపోయి, ఇన్వాల్వ్ అయిపోయి, నిమగ్నమైపోయి నీవు అందులోనే ఆనందిస్తూ నా దేవుడు ఎంత గొప్పవాడు, పరలోక సంబంధమైన ఈ విషయాలు ఎంత గొప్పవి, ఆత్మ సంబంధముగా దేవుడు నా కొరకు గుప్త నిధులను స్పిరిచువల్ రెల్మ్స్ లో ఆయన నా కొరకు దాచిపెట్టాడు, ఇవి ఎంత అమోఘమైనవి, ఇవి ఎంత గొప్పవి అని వాటినే నీవు ధ్యానిస్తూ వెరీ బిజీగా ఉంటే దేవుడు నీ గురించి సమస్తాన్ని పట్టించుకొని నీకు కావలసినవన్నీ నీ వెంట వచ్చేలాగా చేసే దేవుడే మన తండ్రి అయిన దేవుడు. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. అప్పుడు నీవు అడగలేదు కదా, వాటిని నీవు విజ్ఞాపన చేయలేదు కదా, నీవు అడగలేదు కదా, నేను అందుకే ఇవ్వలేదు బ్రదర్ అని దేవుడు అనడు. హల్లెలూయా. నా కుమారుడా, నీవు నా ముఖమునే చూస్తున్నావు, నేను నీ ఇంట సమృద్ధిని చేకూర్చకుండా ఉంటానా? నీవు నా కుమారుని ముఖమును ముద్దు పెట్టుకుంటూ ఉన్నావు, నేను నీ కుటుంబము ఆకలితో విలవిలలాడేలాగా చేస్తానా? నీవు నన్ను అడగకపో, నేను నీకు కావలసినవన్నీ తప్పక దయచేస్తా. నీకు అవసరమైనవన్నీ నీ ప్రియుడగు యేసు నామాన్ని బట్టి పరలోకం నుండి పరలోక గవినులు తెరవబడి దీవెనలతో నీ ఇంటిని నిన్ను కుమ్మరిస్తాయి. హల్లెలూయా. నీవు సమృద్ధిగా పొందుకుంటావు. నీ దృష్టి నా పైన ఉంది కాబట్టి, నీవు నన్ను ప్రేమించుచున్నావు కాబట్టి, నాపైనే నీవు ఆనుకొనున్నావు కాబట్టి, నన్నే నీవు ప్రేమిస్తున్నావు కాబట్టి, నేను తప్ప నీవు వేరే ధ్యాస లేకుండా ఉన్నావు కాబట్టి, నన్ను అత్యంత ప్రియమైన వానిగా నీవు చూస్తున్నావు కాబట్టి, నేను నీ యొక్క జీవితంలో వెలుగుగా నేను ఎప్పటికీ ఉండిపోతా. హల్లెలూయా. ఆ వెలుగు క్రింద నీవు గనక చూస్తే నీ ఇంట్లో ఎక్కడ ఖాళీ ఉండదు, నీ బ్యాంకులో ఎక్కడ ఖాళీ ఉండదు. ఎలా వచ్చింది ఇది, ఎప్పుడు వచ్చింది, అసలు నేను దీని గురించి ఎవరిని అడగలేదు, ఎవరిని పట్టించుకోలేదు, ఎట్లా ఇది సాధ్యం? నీ పరలోకపు తండ్రి నీవు ఆయన వైపు చూచుచూ ఉండగా నీకు కావాల్సింది ఆయన నీ ఇంట ఎప్పుడో చేర్చేశాడు అని నీవు గ్రహించాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలా ఉండుటకే మనం పిలువబడ్డం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆత్మ సంబంధమైన పరలోక విషయములు మనము ధ్యానిస్తూ ఉండగా భూ సంబంధమైనవన్నీ మనము ధ్యానించకపోయినా అవి మన జీవితంలో నింపబడతాయి. నీ ఇంట సర్వ సమృద్ధి ఉంటుంది. అందుకే ఇంకా రక్షణ కాలం రాకమునుపే భక్తుడు ఏమని పాడాడో తెలుసా? నాకు లేమి కలుగదు. ఆయన కాపరిగా ఉంటే నాకు లేమి కలుగదు. ఆయన కాపరిగా ఉంటే పచ్చిక బయళ్ళలో నేను పరుండి ఆనందిస్తా. హల్లెలూయా. ఈ పచ్చిక బయళ్ళు అన్నది ఎంత గొప్పది అంటే
పచ్చిక బయలు అన్నది అబండెన్స్ కి సూచన. హల్లెలూయా. కాపరి అంటేనే మనం వెంటనే గొర్రెలైపోవాలి. యెహోవా నా కాపరి అంటేనే మనము వెంటనే అత్యంత సాధువులుగా తలదించుకొని ఇలా పచ్చిక బయలలో పళ్ళతో ఇట్లా పట్టి గట్టిగా లాక్కుంటూ వెళ్ళిపోవాలి. అంటే మనం పచ్చిక బయలను మేత మేసే సమృద్ధి కలిగిన గొర్రెలము వలె ఆయన దొడ్డెలో ఎప్పుడు కూడా విరాజిల్లుతాము అని దేవత దేవుడు అంటూ ఉన్నాడు. వర్ధిల్లుతాము, విస్తరిస్తాము, ఫలిస్తాము అని దేవత దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎవరైనా సరే పచ్చిక బయలు అన్నది ఇష్టపడని వారు ఉంటారు. అది మన జీవితము ఫలభరితముగా ఉండుటకు సూచనగా ఉన్నది. ఎన్ని పరిస్థితులు, ఎన్ని వ్యతిరేకతలు, ఎలాంటి ఆటుపోట్లు, అడ్డులు వచ్చినా సరే మనము యేసయ్యను బట్టి, మన మంచి కాపరిని బట్టి, మన కాపరి అయిన యెహోవాను బట్టి, మన నాదుని బట్టి, మన దేవుని బట్టి పచ్చిక బయళ్ళలోని మనము మేత మేస్తూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నుండి మన థింకింగ్ మారిపోవాలి. ఆత్మ సంబంధమైన పరలోక విషయముల వైపే మన దృష్టి కలిగి ఉండాలి. అరే ఒకసారి ఆలోచిద్దాము. లోకంలో ఉన్న వారికి ఏ ఆత్మ సంబంధమైన ఆలోచన ఉంటుంది? ఏమీ లేకపోయినా మిద్దెలు మేడలు వారు కట్టుకుంటున్నారా? వీటిని సమకూర్చుకుంటూ ఉన్నారా? మరి ఇప్పుడు ఉండి మరుసటి రోజు రాలిపోయే, పొద్దున పూచి సాయంత్రానికంతా వాడిపోయే లాంటి జీవితములు కలిగిన లోకంలో ఉండువారే అంతగా అభివృద్ధి చెందితే, అంతగా వారు ఫలిస్తే నిన్ను నన్ను దేవుడు ఊరికే వదిలిపెడతాడా? ఆయన స్వరక్తం ఇచ్చి, ఆయన ప్రాణాన్నే పెట్టి వెలగా మనలందరినీ కూడా కొన్న దేవుడు మనకు ఏమీ ఇవ్వకుండా ఉంటాడా? మన జీవితంలో సమృద్ధినే కదా ఆయన నింపేది. విశ్వసించాలి, దీన్ని మనం ధ్యానించాలి. హల్లెలూయా. లోకంలో ఉన్న వారి కంటే మనము శ్రేష్ఠులము. లోకంలో ఉన్న వారి కంటే ఘనులము మనము. మనల్ని బట్టి కాదు, మనం ఏదో చేసామన్న దాన్ని బట్టి కాదు, మనము దేవుని ప్రేమించాము అన్న దాన్ని బట్టి కాదు, కానీ ఆయనను బట్టే, ఆయన ప్రియకుమారుడైన యేసయ్యను బట్టే మనము దాటింపబడ్డాము మంచి స్థలములోనికి. ఎడారి నుండి, కరువు నుండి వెలుగులోనికి, పచ్చిక బయలులోనికి మన యేసయ్యను బట్టి దాటింపబడ్డాము. నాశనము నుండి జీవములోనికి, సమృద్ధి అయిన జీవములోనికి దాటింపబడ్డాము మనము మన యేసయ్యను బట్టి. మరి ఆయన మన కొరకు శ్రద్ధ వహించువాడు కాడా? ఆయన మనకి ఏమి ఇవ్వడా అని మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఆయన మనకు అన్ని కూడా సమకూర్చిన వాడు, సమస్తమును మనకు పరలోక స్థలములలో సిద్ధపరిచిన వాడు. గనుకనే ఆయన అంటూ ఉన్నాడు, ప్రతి ఆత్మ సంబంధమైన పరలోక విషయమును నేను మీ కొరకు దాచిపెట్టా, అవి మీ కొరకే, తీసుకోండి. దేవుడు మనకి ఏదైనా చూపిస్తున్నాడంటే తీసుకోండి అని అర్థం. హల్లెలూయా. ఈ రోజు మన ఆలోచన మారి ఆశీర్వాదము అన్నది మన జీవితంలో సమస్య కాదు. ఆశీర్వాదం గురించి మనం తెగ ప్రార్థించవలసిన అవసరం లేదు. ఆశీర్వాదం గురించి మనము చింతించవలసిన అవసరం లేదు. అలాగే ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం కూడా చేయకూడదు. మనం దానికోసం తీవ్రంగా ఆలోచించకూడదు, అలాగే పట్టించుకోకుండా కూడా ఉండకూడదు. ఆశీర్వాదం నాది, యేసు నామాన్ని బట్టి ఆశీర్వాదం నాది, అది దేవుడు నాకు అనుగ్రహించాడు, నేను ఎలాగైనా సరే దాన్ని అనుభవిస్తాను అని మన జీవితంలో మనము ముందుకు వెళ్ళిపోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.